శుభమంగళం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ. మరి చాలా చక్కగా మనం మనసుని ఆ స్వామి కాళ్ళ వద్ద పాదాల వద్ద ఎవరైతే ఉంచుతారో వారి మనసులోని అన్ని ఆశలని సంశయాల్ని చూర్ణం చూర్ణం చేసే శక్తి ఆ పరమేశ్వరునికి ఉందండి. అందుకని మన ముందుకు రాబోతున్న అంశం త్వమేవ శరణం. ఒక్కసారి అన్నవాడు త్వమేవ శరణం. హర హర మహాదేవుడు సుబ్రహ్మణ్యం గారు చిన్నారులు ఆశీర్వదించి గౌరీ కళ్యాణం. మరి మన స్వామి వచ్చారు, వచ్చి ఇది ఓడించుకోవయ్యా పిల్లలకు నేను మరో 2 నిమిషాలు చూస్తానని స్వామి అన్నారు. ఒక్కసారి కడపడంతో మనం ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తామండి. ఆయన అవకాశం ఇచ్చారు. అటువంటి అంశాలన్నీ మనకి 32 అంశాలు మనం చూడబోతున్నాం. తదుపరి త్వమేవ శరణం అంటూ శృతి మన ముందుకు రాబోతుంది. शरणं त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ. त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ. वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिज नेत्र. वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिज नेत्र. भूसुर जगन्नाथ. भूसुर वल्लभ पुरुषोत्तम पीत संशय वसन जगन्नाथ. त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ. त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ. बलभद्रानुज परम पुरुष दुख जलधि विहार कुंजर वरदा. बलभद्रानुज परम पुरुष दुख जलधि विहार कुंजर वरदा. सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ. सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ. त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ. त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ. वटपत्र शयन भुवन पालन जतु घटकार करण शृंगाराधिप. वटपत्र शयन भुवन पालन जतु घटकार करण शृंगाराधिप. पटुतर नित्य वैभवराय तिरुवेंकटगिरि निलय जगन्नाथ.
జగన్నాథ కమలోదర్శి జగన్నాథ. పరువు కాదు అని చెప్పడానికి ఉదాహరణగా ఎంతో మంది భక్తులు ఈ చిన్నారుల్ని ఆశీర్దిస్తూ పంపిస్తున్నారు. వారిలో శ్రీ ఇందర్ చిన్న గారు ఒక 50 రూపాయలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వారి సన్నిధానంలో మా చిన్నారి పేరేంటమ్మా? అస్మిత లింగరాజు గారిని మనం ముందుంచబోతుంది. అందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా గొంతెత్తి ఆ స్వామి వారి లింగరాజు గారిని మనం కూడా ఒకసారి జపిద్దాం. కామధను కరుణాకరం రావణవినాశకరం తత్ప్రణమామి సదా శివలిం కనకమహామణిభూషితలిం మణిపరివేష్టితలిం దక్షసుయజ్ఞవినాశకరం తత్ప్రణమామి సదా శివలిం దేవగణాసితసేవితలిం భావే భక్తిమేవచలిం దినకరికోటిప్రభాకరలిం తత్ప్రణమామి సదా శివలిం అష్టదిలోపరివేక్షపూజితలింగ సురవణపుష్పసదాచితలిం పరమపదం పరమోత్తమం తత్ప్రణమామి సదా శివలిం. జంకు లేకుండా స్వామి ముందు పాడిందంటే ఒక్కసారి హర హర మహాదేవ్ శంభో శంకర. ఆయన ఎంతో మంది రాక్షసులకి వరాలిచ్చినటువంటి ఏకైక దేవుడు ఎవరయ్యా అని ఒక జీకే ప్రశ్న వేస్తే దానికి తక్షణ సమాధానం మహేశ్వరుడు అని చెప్పవచ్చండి. అటువంటి భోలా శంకర్ గురించి చెప్పినందుకు ఆ అమ్మాయికి మరొకసారి దేశాల నుంచి కూడా వచ్చి మన భీమేశ్వర స్వామి వారి ఆస్థానంలో ఉన్నటువంటి
మేధా దక్షిణామూర్తి కూడా ప్రతి గురువారం కూడా అనుకున్నాం. అది అత్యద్భుతంగా మన ముందు వారు ప్రదర్శించారు. మరి అదేవిధంగా అంత ఉత్సాహంగా ఉండేటువంటి మన అందరికీ కూడా వీరుల విందు కనుల పసందు చేసేటువంటి చివరి అంశం దశావతారం. మనందరికీ తెలుసు, మన హిందూ సాంప్రదాయంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం. అటువంటి హైందవ సాంప్రదాయానికి చిహ్నం శ్రీరామచంద్రమూర్తి. ఆయన యొక్క ఈ దశావతారాలు మరి మత్స్యం అలాగే కూర్మం చాలా గొప్పగా నిర్వహించబడుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజున మన ద్రాక్షారామాలు పంచారామ క్షేత్రాలలో ప్రసిద్ధమైనటువంటి మన ద్రాక్షారామ క్షేత్రంలో స్వామివారి కళ్యాణం, శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి కళ్యాణం గొప్పగా నిర్వహించబడుతూ ఉంది. మునిపెన్నడూ లేనటువంటి రీతిలో ఈ రోజున మన స్వామివారి దేవస్థానంలో స్వామి కళ్యాణం నిర్వహించబడుతూ ఉంది. ఇది మన పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహాయం అదేవిధంగా 3-4 జిల్లాలకి నిరంతరాయంగా కేబుల్ రూపంలో ప్రసారం లైవ్ టెలికాస్ట్ అందజేస్తున్నట్టు చివరంశంగా దశావతారం. మరి మన చూసినప్పుడు ఈ అవతారాలలో ఆ స్వామి ఏ విధంగా అవతారాలు మార్చి భక్తులకి పనువిందు చేసి భక్తులని కూచిపూడి నాట్య అంశము దశావతార శబ్దం. ఇందులో బుద్ధుడు శ్రీ మహావిష్ణువు త్రిపురాసుర సంహారం సమయంలో బుద్ధావతారంలో చాలా చక్కగా చాలా అందమైన వాడిగా వచ్చేసరికి ఆ రాక్షసుల భార్యల వ్రత భంగమై ఆ శివుడి చేతిలో వాళ్ళంతా కూడా మరణించడం జరిగింది. ఆ బుద్ధావతారం అన్నమాట ఇందులో మనం ప్రదర్శించబోయేది. దీన్ని ప్రదర్శిస్తున్నారు చిరంజీవులు యశస్విని. దిందా